సింధూర అయితే తన చెవు పోగులు తీసి చంటికి ఇవ్వబోతూ ఉంటుంది. అది చూసి చంటి అయితే అమ్మాయి గారు ఏం చేస్తున్నారు అమ్మాయి గారు, అవెందుకు తీస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇవి తీసుకుని వెళ్ళి ఆ సేటు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇవి ఇచ్చేసి అత్తమ్మ గాజులు తెచ్చేయండి అని చెప్పి అంటుంది. అది వినగానే చంటి అయితే అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు అలా చేస్తారు, ఇవి నేను మీకు ఎంతో ప్రేమతో కొన్నాను అమ్మాయి గారు, అలాంటిది ఇవి మీరు తీసేస్తే నాకు ఎంత బాధగా ఉంటుంది అని చెప్పి చంటి అంటాడు. ఆ మాట వినగానే సింధూర మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో చంచలమ్మ ఇంటికి కొందరు పెద్ద మనుషులు వస్తారు. రాగానే ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి కేశవ అడుగుతూ ఉంటాడు. అడగగానే ఆ పెద్ద మనుషులు ఇలా అంటూ ఉంటారు, చంచలమ్మ గారు మీ ఇంట్లో దొంగతనం జరిగిందంట కదా, మాకు తెలిసింది. ఆ దొంగని మీరు శిక్షించకపోతే ఇది ఇంకా ఎక్కువ అవుతుందేమో, ఆ దొంగని మీరు శిక్షించాలి కదా చంచలమ్మ గారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంచలమ్మ అలాగే కేశవ వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటారు. ఆ దొంగకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే సరే అయితే రచ్చబండను ఏర్పాటు చేయండి, రేపే చంటికి శిక్ష వేయిద్దామని చెప్పి కేశవ అంటాడు. అది వినగానే చంచలమ్మ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. చంటికి శిక్ష వేయాలా, నాకు అస్సలు మనసు రావట్లేదు అని చెప్పి చంచలమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇక కేశవ కూడా తప్పక ఆ మాట అని మౌనంగా ఉండిపోతాడు. ఇక సింధూర అలాగే చంటి వాళ్ళిద్దరూ అయితే గాజుల గురించే మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.